నమస్కారం. నేను మీ దుర్గా డిజైన్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టిందండి. అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. అంటే మున్సిపాలిటీ అనుమతులు లేకుండా, ప్లాను లేకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులేట్ చేసే స్కీముని తీసుకొచ్చిందండి. ఆగస్టు 2025 25వ తారీఖు ఆగస్టు నెల 25వ తారీఖు ముందు కట్టిన బిల్డింగులను రెగ్యులేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ప్రజలకు కల్పించిందండి. మున్సిపాలిటీలో మనం ప్లాన్ లేకుండా కొన్ని ఏరియాల్లో బిల్డింగ్స్ కట్టామండి. లేదా ఒక ఫ్లోర్‌కి ప్లాన్ తీసుకొని 2 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌లు కడతామండి. వాటిని రెగ్యులైజ్ చేసుకోవడం అంటే లీగలైజ్ చేయటం అంటే చట్టబద్ధమైన పత్రాలు కల్పించుకోవటం. దాని ద్వారా ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా వాటిని చట్టబద్ధంగా మనం కల్పించుకోవడానికి బీపీఎస్ స్కీమ్‌ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఈ స్కీమ్ వల్ల లాభాలు: చట్టబద్ధత. మీ ఆస్తికి పూర్తి చట్టబద్ధత వస్తుందండి. ఆస్తి విలువ పెరుగుతుంది. లోన్ ఈజీగా చట్టబద్ధమైన పత్రాలు లభించడం వల్ల మనకి బ్యాంకు నుంచి లోన్ సులభంగా పొందవచ్చండి. ఈ బీపీఎస్ స్కీమ్ మనం చేయించుకోకపోవడంతో నష్టాలు కూడా ఉన్నాయండి. నష్టాలు ఏంటంటారా? ప్రభుత్వం ఆగస్టు తర్వాత అంటే 25 ఆగస్టు 2025 తర్వాత కట్టిన అనుమతులు లేకుండా కట్టిన భవనాలను పూర్తిగా కూల్చివేయమని టఫ్గా ఆర్డర్ ఇచ్చిందండి. కట్ ఆఫ్ లేని డేటు పూర్తిగా నిర్మాణాలను కూల్చివేయమన్నారు. వాటికి మళ్ళీ కూల్చింది కాక పెనాల్టీలు కూడా వేయమని ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చిందండి. కాబట్టి ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా అనధికారికంగా కట్టిన అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగులను మనం రెగ్యులేట్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించిందండి. మళ్ళీ 20 నవంబరు 12వ తారీఖున ఈ బీపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టారండి. ఇప్పటి నుంచి 120 రోజులే గడువు ఇచ్చారండి. ఇప్పటి నుంచి 120 రోజుల గడువులోపే అప్లై చేసేయాలి. తర్వాత ఏదైతే మనకు అప్లై చేయలేదనుకోండి, తర్వాత వాళ్ళు చెక్ చేసి అనుమతులు లేకుండా కట్టిన భవనాలను పూర్తిగా కూల్చివేయటం లేదంటే అత్యధిక పెనాల్టీలు వేయటం జరుగుతుందండి. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ బీపీఎస్ స్కీమ్ని మా అనుమతులు లేకుండా కట్టిన భవనదారులు వినియోగించుకొని ఈ సరైన పత్రాలు, చట్టబద్ధమైన పత్రాలు లీగలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీటికి కావాల్సిన పత్రాలు ఏంటంటే సేల్ డీడో లేకపోతే గిఫ్ట్ డీడో, మన ఇంటి డాక్యుమెంట్ ఉంటాయండి. ట్యాక్స్ రిసిప్ట్ అది కూడా కావాలి. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎంత అంతకుముందు ప్లాన్ ఏమన్నా ఇంటికి తీసుకొని ఉంటే ఆ తీసుకున్న ప్లాను తీసుకున్నాక దాని ప్లాన్కి మించి ఎంత ఎక్కువ కట్టాం అంటే ఒక ఫ్లోర్కి తీసుకొని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టామా వాటి వివరాలు, అది మనం రూఫ్ అంటే స్లాబ్ ఆర్సీసీ వేసామా లేదంటే ఏసీ షీట్ రూఫ్ వేసామా అంటే రేకులు వేసామా వాటి వివరాలు, అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉందా లేదంటే కమర్షియల్ ఏరియాలో ఉందా వాటి వివరాలు, ఆ ఏరియా మార్కెట్ విలువ ఎంత, అక్కడ మార్కెట్ విలువ గవర్నమెంట్లో మార్కెట్ విలువ ఉండేది కదండి, దాని పక్కనే మనకి వాటి ఫీజులు వేసి దానికి ఆ స్లాబ్ ఏరియాకి కానీ అంత ఏరియా స్లాబ్ ఎస్ఎఫ్టీ కింద అన్ని రేట్లు వేసి వాటిని రెగ్యులైజ్ చేయడానికి బీపీఎస్ స్కీమ్ ఉపయోగపడుతుందండి. వీటిని మనం ఈ బీపీఎస్ స్కీమ్ తీసుకోవడం వల్ల మనకు లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవండి. తప్పకుండా ఈ బీపీఎస్ స్కీమ్ని అందరూ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ బీపీఎస్ స్కీమ్ని ఒక సివిల్ ఇంజనీర్ ద్వారానే అప్లై చేయమని ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసిందండి. అంటే మీ దగ్గరలోని సివిల్ ఇంజనీర్ ఎల్డిపి లైసెన్స్ టెక్నికల్ పర్సన్ అతన్ని కలిసి ఈ బీపీఎస్ స్కీమ్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అతను చెప్తాడు. అతని ద్వారా ఈ మెజర్మెంట్స్ అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ తెలుసుకొని ఒక ఇంజనీర్ ద్వారా అప్లై చేయటం అని కోరుచున్నానండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ ఫాలో చేయండి.